ఆచి చికెన్ మసాలా. అప్డేట్ చూస్తే జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇష్యూ కాంగ్రెస్ లో కాకరేపుతోంది. మరి కాసేపట్లో జీవన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి రాజీనామాపై బహిరంగ లేఖ విడుదల చేయనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను ఆయన వివరించనున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి పార్టీ వీడడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేశాక ఏప్రిల్ 5న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరతారని ప్రచారం జరుగుతోంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇష్యూ కాంగ్రెస్ లో కాకరేపుతోంది. మరి కాసేపట్లో జీవన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి రాజీనామాపై బహిరంగ లేఖ విడుదల చేయనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను ఆయన వివరించనున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి పార్టీ వీడడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేశాక ఏప్రిల్ 5న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరతారని ప్రచారం జరుగుతోంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ఎట్టకేలకు సాయంత్రం మరి కాసేపట్లో మీడియా ముందుకైతే రానున్నారు. అయితే ఈ సందర్భంగా అయితే తన రాజీనామాపై మాత్రం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇన్ని రోజుల నుంచి కూడా రాజీనామా చేస్తారు, ఇతర పార్టీ వైపు వెళ్తారన్న ప్రచారం అయితే కొనసాగిన నేపథ్యంలో ఈ ప్రచారానికి అయితే నేటితో తెరపడిన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సాయంత్రం 4 గంటలకు రాజీనామాపై కూడా బహిరంగ లేఖనైతే విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అంచనాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు దాదాపు 42 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ పదవులు నిర్వహించిన జీవన్ రెడ్డి అయితే ఈ రోజు ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించనున్నారు. అయితే దాదాపు ఇటు జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్న నేపథ్యంలో మాత్రం అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు నెల రోజు మున్సిపల్ ఎన్నికలప్పటి నుంచి కూడా పార్టీలో నిలదొక్కలేకపోతున్నానంటూ కూడా బొమ్మ లేక పొగ పెడుతున్నారంటూ కూడా జీవన్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితిలో ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దాన్ని లైట్ గా తీసుకోవడంతో జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు అధిష్టానం అయితే సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి నచ్చజెప్పే ప్రయత్నాలు చేయని తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మాత్రం అధిష్టానం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు మీనాక్షి నటరాజన్ కూడా జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినప్పటికీ కూడా జీవన్ రెడ్డి వెనుకంజ వేయనని చెప్పేసి తేల్చి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు అడ్లూరు వచ్చినప్పటికీ కూడా జీవన్ రెడ్డి రాజీనామాపై వెనక్కి తగ్గడం లేనట్టు కూడా ప్రచారం అయితే కొనసాగింది. అయితే ఈ నెల 25న రాజీనామా చేసిన అనంతరం మాత్రం ఏప్రిల్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా జైత్యాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఈ మరి కాసేపులో జరగనున్న మీడియా సమావేశంలో పలు కీలక విషయాలైతే బయటపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉండే, దాదాపు 2 ఏళ్ల నుంచి తెలంగాణలో అధికారం చేపట్టిన అనంతరం 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, దాదాపు ఎన్నికల్లో ఏమి హామీలు ఇచ్చారు అన్న కోణంలో కూడా తనకు జరిగిన అనుభవాన్ని కూడా మీడియా ముఖంగా ప్రజలకు తెలిపే అవకాశం ఉంది. ఇటు దాదాపు 2 సంవత్సరాలుగా కూడా జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న అనంతరం కూడా ఇటు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎలాంటి సఫర్ అయిందో అన్న కోణంలో కూడా ఇతను బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మద్దతు తెలుపొద్దంటూ కూడా చెప్పినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మద్దతు తెలుపుతూ వారి పక్షాన్ని నిల్చుంటున్నారన్న ప్రచారంలో భాగంగా ఈ జీవన్ రెడ్డి అయితే పార్టీ వీడనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక విషయాలు, తనకు జరిగిన అన్యాయంతో పాటు
ఇన్ని రోజులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్న కోణంలో కూడా మీడియా ముందైతే జీవన్ రెడ్డి తెలిపే అవకాశం ఉంది. దాదాపు కార్యకర్తలతోటి సమావేశం అయితే 25వ తేదీన నిర్వహించి రాజీనామా చేసిన అనంతరం మాత్రం ఏ రోజు ఏ పార్టీలోకి వెళ్తారన్నది కూడా మీడియా ఆ సమావేశంలోనే ప్రకటించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం తెలంగాణలో ఎంతమంది ప్రతినిధులు కాంగ్రెస్ నేతలు వచ్చి చెప్పినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అయితే వెనుకంజ వేయలేదన్న వినిపిస్తుంది. అదే విధంగా అధిష్టానం నుంచి కూడా ఫోన్లు చేసినప్పటికీ కూడా ఆ ఫోన్లు కూడా ఫోన్లు దాదాపు కొంతమంది లిఫ్ట్ చేయని జీవన్ రెడ్డి, కొంతమంది లిఫ్ట్ చేసినప్పటికీ కూడా సారీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇటు బహిర్గతంగానే కాంగ్రెస్ పై విరుచుపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ చేస్తున్న ఏదైతే తప్పిదాలు ఉన్నాయో తనపై జరిగిన అన్యాయానికి సంబంధించి బహిరంగ లేఖ విడుదల చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అయితే మీడియా ముందుకు వచ్చి ఈ సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శివ, అయితే ఇన్ని ప్రయత్నాలు చేసినా జీవన్ రెడ్డి పార్టీ మారడానికే డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి కదా. అటు భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగానే ప్రయత్నించినట్టు కనిపించింది జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి సంబంధించి. కానీ ఏంటి జీవన్ రెడ్డి డెసిషన్ ఇటు పార్టీ మారడం కావచ్చు, అటు బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం కావచ్చు, ఏ రకంగా చూసుకోవాలి? ఎస్ శివ, అయితే దాదాపు ఇటు జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ మారతారన్న ప్రచారం బయటకు వచ్చిందో ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నం చేశారు. ఇటు ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా తన పార్లమెంట్ పరిధిలోకి వస్తున్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దిశగా కూడా పలు అయితే అధిష్టానంతో కూడా అరవింద్ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. బీజేపీలో ఇటు కీలకమైన పదవులు ఏదైనా కావచ్చు, ఇటు రాజ్యసభ కావచ్చు, ఇటు గవర్నర్ కావచ్చు అబ్బాయి ఇస్తామని చెప్పేసి కూడా ఆఫర్ కూడా ఇచ్చినట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందింది. కానీ జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ లో స్థానికంగా రానున్న కాలంలో ఏదైతే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం చేపడుతుందన్న ప్రచారం అయితే ముమ్మరగా కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ ఆల్టర్నేట్ పార్టీ తెలంగాణలో లేకపోవడంతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంలో భాగంగా లోకల్లో అతను జీవన్ రెడ్డి సైతం లోకల్లో ఏదైతే ప్రియారిటీ ఉంటుందో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి బీజేపీ ఉన్నప్పటికీ రాజ్యసభ అయినప్పటికీ కూడా ఇటు గవర్నర్ అయిన ఇతర రాష్ట్రాల్లో చేయాల్సిన పరిస్థితి ఉంటున్న పరిస్థితిలో స్థానికంగా అతను స్థానిక ప్రజల కోసం, స్థానిక కార్యకర్తల కోసమే పార్టీ మారుతున్న పక్షాన మాత్రం బీఆర్ఎస్ అయితే ఎంచుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు బీజేపీ దగ్గరి అరవింద్ జీవన్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నప్పటికీ కూడా జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపే మొగ్గు చూపినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు జీవన్ రెడ్డి అనుచరులు కూడా పూర్తి స్థాయిలో అతడిపై ఒత్తిళ్లు తీసుకురావడానికే ఈ పార్టీ మారడం ఓ కారణంగా భావించవచ్చు. ఇటు కాంగ్రెస్ అనుచరులుగా నేతలుగా మొదటి నుంచి కూడా 4 దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా జీవన్ రెడ్డి అనుచరులకు తగిన ప్రాధాన్యతనైతే సంజయ్ జైన్ అయిన తర్వాత లభించకపోవడంతో మాత్రం ఒత్తిడి అయితే ఎక్కువ చేయడంతో ఇటు జీవన్ రెడ్డి కూడా విసుగు చెంది ఇటు పార్టీ మారాలనే ఆలోచన వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తన అనుచరులకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తున్నట్టు కూడా జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమైన సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు స్థానికంగా కూడా అతనికి పట్టున్న నేపథ్యంలో లోకల్లో మాత్రం ప్రజలకు ఉన్న అభిప్రాయం సేకరణ మేరకే దాదాపు జీవన్ రెడ్డి అయితే 10 రోజుల నుంచి కూడా పార్టీకి రాజీనామా చేసి చేరుతారన్న కోణంలో మాత్రం సర్వేలు కూడా చేయించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా సర్వేలు చేయించిన పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి కూడా ఇటు గ్రామాలలో తిరుగుతూ కూడా ప్రజలతోటి మమకమై
తిరుగుతూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏ పార్టీకి వెళ్తే ఏ విధంగా ఉంటుందన్న కోణంలో స్వయంగా వెళ్లి ప్రజల అభిప్రాయం సేకరించిన అంతరం మాత్రం ఇటు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో జీవన్ రెడ్డి అనుచరులుగా వాళ్ళకు సైతం ఒక్కొక్కరిగా మాట్లాడుతూ కూడా అభిప్రాయం ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో ఈ బీఆర్ఎస్ కి జైన్ కావాలని నిర్ణయించుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి రాకను కూడా ఇటు బీఆర్ఎస్ స్వాగతించిన పరిస్థితిలో కీలక పదవి కూడా అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కేశవరావు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లారో అప్పుడు అతని పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ప్రస్తుతము సెంట్రల్ సెక్రటరీ ఆఫ్ జనరల్ అనే పోస్ట్ కూడా జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో చేపట్టే దిశ ఇటు జీవన్ రెడ్డి తనకు సంబంధించిన ప్రయోగాన్ని మాత్రం తెలంగాణపై జీవన్ రెడ్డి తండ్రికి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శివ, రైట్, థ్యాంక్ యూ.